గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరరావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు. వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ వెళ్ళి కలిశానండి. రాజకీయ నాయకుడిని గౌరవిస్తారండి. మరి రారా వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా? ఎందుకు రాలేదంటమా? ఇది మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రుల్లో ఏమో చెప్పలేకపోతున్నాను. గౌరవమైన సోదరులు అంటున్నాను. తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు. మాకు పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి. ఆ రోజుల్లో మా తాతగారు కర్ణ మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారు మా తాతగారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్టులో ఫస్ట్ పేరు ఉందండి, మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పానండి. అటువంటి చరిత్ర గల కుటుంబమా. ఏదో వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారి దయతో మంత్రి అయిపోయి రాస్తా ఉన్నారు. తప్పు నాన్న, తప్పు. మీకు తెలియక రాస్తున్నారు. తప్పు. ఆపండి పోస్టింగ్లు. ఎప్పటికి కూడా చెప్పుకుంటాను. నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా భిక్ష, మా రాజకీయ భిక్ష పెట్టింది మా పత్తిపాడు ప్రజానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేసాం. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి. సైకిల్ ర్యాలీ చేశానండి. 6,000 మంది సైకిల్ ర్యాలీలో 4,000 మంది బీసీలు దళితులండి, గిరిజనులు, ఇతర కులాలు. 2,000 మందే కాపులు ఉద్యమేంటి, ఈ 4,000 మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి. నాకు ఇప్పుడు ప్రోత్సాహం వీళ్ళే. అయ్యా, దయించి గౌరవ పెద్దలని కోరుకుంటున్నాను, తప్పుడు పోస్టింగ్ పెట్టకండి. మాకు మనోభావాలు ఉంటాయి. మీరు చెప్పిన ప్రకారం నేను రాజకీయం చేయాలా? ఎందుకు చేయాలా? చేయమని అడగడం మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన వెళ్ళాను, రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు, వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేమనండి, ఎందుకు ఇవ్వాలా? ఏమన్నా దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. చంద్రబాబు హయాంలో ఉద్యమం చేశారు, తర్వాత వైసీపీ హయాంలో ఎందుకు కాపుల కోసం ఉద్యమం చేయలేదు పవన్ కళ్యాణ్ మా ప్రశ్నించారు. అయ్యా, వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు? ఒకటి అండి. 2, నేను చేత కాదు, నేను ముసలోని అయిపోయాను, అది ఇంకోటి అయిపోయాను. వారు ఎందుకు చేయకూడదండి? చేసే హక్కు లేదా? ఎవరు వద్దని లేదే. వారు రోడ్డు మీద రావచ్చే. వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడానికి? ఆయన ఎవరు? ఆయన సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా? సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా? కుటుంబాన్ని, మా కార్యకర్తల్ని, జాతిని అంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా? ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగోలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పండి. అప్పుడు చెప్తాను నేను. లోకాన్ని తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయనండి?
నేను చెప్పాలా? మీరు పోటీ చేయాలంటున్నారు, పార్టీ గారిని ఖచ్చితంగా పోటీ చేయాలంటే అన్నారు. పార్టీ ఆదేశం ఏదన్నా శిరసావిస్తాను సార్. వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్స్ని వారు లిస్ట్ తయారు చేసుకున్నారు. నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. డిస్కషన్ రాలేదండి, రాలేదు. నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ చేయడానికి వచ్చాయని చెప్పానండి. మిమ్మల్ని కానీ మీ హరిరామ జోగాని కానీ ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు అనేది మన పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు. నేరుగా అంటే ఒక పెద్దలను అవమానించినట్టు కాదు, ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్దలను అవమానించినట్టే కాదు, అంతమంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను చెప్పినట్టే వినాలి. పవన్ కళ్యాణ్ నన్ను సమాధానం నన్ను ఎందుకు అడుగుతారు మీరు? నా సంబంధం ఏంటండి? ఆయనకి నాకు సంబంధం ఏంటి చెప్పండి. అసలు సినిమా ఫీల్డ్ పుట్టింది నేనని చెప్పాను ముందు, రాజకీయాల్లో నేను పుట్టానని చెప్పానండి. నేను కాక మొన్న పుట్టి నన్ను ప్రశ్నించడం ఏంటి? ఆ ప్రశ్న ఏం సమాధానం చెప్పాలండి? నేను చెప్పను. 2019 ముందు మీరు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందా, గ్రహణం వీడాలని. 2019 ఎన్నికల తర్వాత గ్రహణం వీడిందా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ గ్రహణం పట్టడానికి రెడీ అవుతుంది, పట్టణిస్తారు గ్రహణం. గ్రహణం వీడింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత కోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్తనాంగం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్. పోతే దరిద్రం పోతుంది చూశాడు సార్. ఆయన భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్యగా చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి, భూస్థాపితం అయిపోవాలి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు అది కనుగరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లెంగ వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు ఒక కాకతో గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి. ఒక 30 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కర్దు సార్, వీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, ఇవి తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 రావచ్చు, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రి చేశాను, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఆ తెల్లే అందరికీ ఒకసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలీడు అవుతాడండి. అంత మాత్రాన్ని తప్పు విషయం కాదు, పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం, పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదిస్తాను.